అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జూలై నెల తేదీ 29వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం ఉత్తర పాల్గొని, కరణం భవ, పక్షం శుక్లపక్షం, యోగం శివ, రోజు మంగళవారం, జన్మరాశి కన్యా రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:17 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:50 నుండి 5:32 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:03 నుండి 10:45 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం, అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూలై నెల 29వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిర 1, 2 పదములు ఉంటాయి. వృషభరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి మంగళవారం నాడు మీ మనస్సును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. ఈరోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి. మీ బంధువుల దగ్గరికి వెళ్ళడం మీరు ఊహించిన దానికన్నా బాగుంటుంది. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతారు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. మీ ప్రేమ జీవితంలో మరో అందమైన మార్పును ఈరోజు మీరు చూస్తారు. మీరు ఇప్పటికే అయిన వర్రీ మీ ఆలోచనను కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి ఇది మంచి సమయం. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు. ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు. తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. మీ భవిష్యత్తు ప్రణాళికకు మంచి సమయం, కానీ గాలిలో మేడలు కట్టడం కన్నా ఆచరణలో పెట్టండి. ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర ఆశించబడుతుంది. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్తంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లిమొగ్గులు వేయరాదని కూడా నేర్చుకోవాలి. అకౌంటెంట్లు ఈరోజు ఊహించిన సమస్యల వల్ల వారి పని నుంచి దృష్టి మళ్లుతుంది. దీనివల్ల వారు పనిలో వెనకబడతారు. స్థలం కొనుగోలు చేయాలనుకునేవారు లేదా అద్దెకు తీసుకోవాలనుకునేవారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు. వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది. మీ మంచి నిర్ణయాలతో మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు దేనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది. ఈరోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి. అది మీ మనసుకు, శరీరానికి రెండింటికి రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండే శక్తినిస్తుంది. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు, కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.
ఈరోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకునే స్నేహితుడినో కలుసుకోవాలనుకుంటారు. కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి. లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. ఈరోజు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహాలు తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు. ఆ ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు. ఇది ఈరోజు సమయం మరియు శ్రమను ఎక్కువగా తీసుకుంటుంది. ఈరోజు మీరు నమ్మకమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు ఖాతాదారులు మార్కెట్లో బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు. వారు పెట్టుబడి నుండి వచ్చే రాబడితో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్న ఒంటరివారు లేదా రిలేషన్లో ఉన్నవారు సంతోషంగా నియంత్రణలో ఉన్నట్లుగాను తన ప్రేమికుడితో సంబంధాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించవచ్చు. పిల్లల జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. కుటుంబంలోని చిన్న సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉన్నది. దీనివల్ల కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసిన విహారయాత్రను రద్దు చేసుకునేందుకు దారితీస్తుంది. ఉపాధిని పొందడంలో ప్రభావవంతమైన వ్యక్తుల నుండి సాయం కోరడానికి ఒక మంచి రోజు. కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది. డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు. సంగీతం, స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు. అయితే వారు దీనికి సంబంధించిన ఆశను అయితే వదులుకోవాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈరోజు మీరు విముక్తి పొందుతారు. దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలనే చూపుతుంది. రిచ్ డివిడెండ్లను తెస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు. ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలలో ఇరుక్కుపోతారు. ఎంత శ్రమపడినా పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఈరోజు మీకు ప్రియమైన వ్యక్తి గురించి బాధ కలిగించే వార్తలు రావచ్చు. మీ మద్దతు మరియు మీ ఉనికి వారికి ఎంతో సాయపడుతుంది. మీరు వివాహితులు కాకపోతే ఈరోజు మీరు కలుసుకునే కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మెరిసేదంతా బంగారం కాకపోవచ్చు. అదేవిధంగా మీరు కలిసే వ్యక్తులు కూడా మంచి వ్యక్తి అయి ఉండకపోవచ్చు. ఉపాధి అవకాశాన్ని కోరుకునేవారు ఈరోజు ప్రభావవంతమైన వారిని కలుసుకోవచ్చు. వారు మంచిగా పని చూసే వ్యక్తి అయి ఉండవచ్చు. సాంకేతికంగా అర్హత సాధించిన వారు ఈరోజు వారి కెరీర్కు ఊపునిస్తారు. వారు తమ వృత్తిని మరింతగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు పొందవచ్చు. న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలియచేయాలి. కొన్ని ముఖ్యమైన న్యాయ వ్యవహారాల్లో నేరుగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృషభరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృషభరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. అదృష్ట రంగు వచ్చి ఎరుపు రంగు. పరిహారం వచ్చి స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానం నీటిలో ఎరుపు గంధం కలపండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.